ఉప్పల్ స్టేడియం వేదికగా నేటి నుంచి భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. స్పిన్ బౌలింగే ప్రధాన ఆయుధంగా ఈ మ్యాచ్ లో బోనీ కొట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బజ్ బాల్ వ్యూహంతో చరిత్రను తిరగరాయాలని ఇంగ్లాండ్ జట్టు ప్రణాళికలు చేస్తోంది. 5 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గణాంకాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. బజ్ బాల్ కు ధీటుగా స్పిన్ వ్యూహాన్ని రచించేందుకు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో భారత్ ఇంగ్లాండ్ గెలుపు కోసం కడదాకా ప్రయత్నించే అవకాశం ఉంది. బలాబలాల పరంగా రెండు జట్లు సమఉజ్జీవులుగా కనిపిస్తున్నా సొంత గడ్డపై ఆడటం భారత్ కు అదనపు బలం కానుంది. ఇక మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఉప్పల్ స్టేడియాన్ని కొత్త హంగులతో ముస్తాబు చేశారు. 5 రోజుల పాటు సాగే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మైదానం లోపల బయట సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచారు. పాఠశాల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు మ్యాచ్ను ఉచితంగా చూసే అవకాశాలను హెచ్సీఏ కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, మరి కాసేపట్లో మొదలు కాబోతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న సందడి ఏ విధంగా ఉంది? సాయి, మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కానీ వన్డే మ్యాచ్కి ఏ స్థాయి అభిమానులు వస్తారో అదే తరహా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో గ్యాలరీస్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. మొత్తం ఇప్పటికీ అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా మ్యాచ్ ఇండియాదే అంటూ ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గణాంకాలను బేస్ చేసుకున్నా కూడా అన్ని మ్యాచ్లు కూడా భారతే గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటు మన ఫ్యాన్స్తో పాటు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది అయితే రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో హ్యూజ్ ఫ్యాన్స్ ఫ్రమ్ England. Yeah, we're from Birmingham in England. Yes, yeah, got here yesterday. So what is your expectations in match? Oh, India will win. I'm not going to argue. I think they've got a good side. Yeah. సో ఎలా ఉంటుంది సార్, ఏమనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇండియా ఎంతమంది వచ్చారు? చిన్నారిని కూడా తీసుకొచ్చారు. విరాట్ ఫ్యాన్ చిన్నారిని కూడా తీసుకొచ్చారు. సార్ ఏంటి మ్యాచ్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాచ్ డెఫినెట్లీగా ఇండియా బౌలింగ్ స్పిన్ తోని కొట్టేస్తుంది. వాళ్ళను ఇండియా పక్క గెలుస్తుంది. కానీ విరాట్ లేకపోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా కూడా మనం కూడా మాట్లాడుతున్నారు, అందరూ విరాట్ అంటున్నారు. కానీ అవును, అసలు టికెట్ కొన్న తర్వాత విరాట్ లేదని చెప్పి, లేకపోతే వచ్చేవాడిని కాదు. మేము విరాట్ కోసమే మ్యాచ్ కోసం వచ్చిన. అసలు 5 ఏళ్ళ తర్వాత మన ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్ నుంచి ఫస్ట్ టైం మన లైఫ్లో లైవ్ మ్యాచ్ చూడడం, అది కూడా విరాట్ కోసం వచ్చిన, విరాట్ చూడడానికి. కానీ ఇప్పటికి కూడా చూడలేకపోతున్నా. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక మ్యాచ్ లేదు ఇండియాది. దానికోసం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. వి ష్యూర్లీ డెఫినెట్లీ మిస్ యూ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ కోసం వచ్చాము మా ఫ్రెండ్స్ అంతా. వి ట్రస్ట్ టు క్యాప్టెన్, డెఫినెట్గా విన్ అవుతాం. టాస్ ఓడిపోయినా పర్లేదు, మ్యాచ్ గెలుస్తాం. రోహిత్ శర్మ పై నమ్మకం ఉంది. వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ మాకు ఇప్పటికీ కళ్ళలో కనిపిస్తున్నాయి. అందుకోసం వచ్చాం. వి లవ్ యూ రోహిత్, ఫర్ ఎవర్ ఫర్ రోహిత్ 45. ఎంతమంది వచ్చారు స్టేడియంలో? మన రచ్చ ఎలా ఉండబోతుంది? రచ్చ మామూలు ఉండదు. ఇంగ్లాండ్ ని మింగబోతున్నాం, అమ్మ మింగబోతున్నాం. రైట్ చాలా మంది వస్తున్నారు. వేర్ ఫ్రమ్ యూ? The US. Yeah. So what is your expectations in the match? Sorry? What is your expectations in this match? I don't have any. This is my first cricket match, so I just came. Thank you. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా గెలుస్తాను. సో 5 ఏళ్ళ తర్వాత మన గ్రౌండ్ లో జరుగుతుంది మ్యాచ్. సో రోహిత్ శర్మ కూడా మన విరాట్ కోహ్లీ లేడు. ఓకే, చాలా మంది విరాట్ కోసం వచ్చారు. రోహిత్ శర్మ ఫ్యాన్. మీరు? Yeah, it's our first match, so expectation is Rohit will play well if we are batting. Otherwise, we want to see Bumrah bowl. Virat is not in our team. Yeah, this time he's not playing, unfortunately. Just bought the t-shirt and then got the news. So let's see, but all the best to Team India. ఎలా
ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్? ఇండియానే గెలుస్తుంది. ఇక ఖచ్చితంగా గెలుస్తుంది. మీ ఫేస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ వన్డేలో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఇది మన హైదరాబాద్ ఫేవరెట్ స్టేడియం శుభ్మన్ గిల్కి. సో ఈ మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ ఫేవరెట్ అనుకుంటున్నాను. సో బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ అనుకోవచ్చా? నో, మన ఇండియానే ఫేవరెట్ అనుకోవచ్చు. స్పిన్నింగ్ ట్రాక్స్ కదా, వాళ్ళని 2 సెషన్స్ అలౌట్ చేస్తే బ్యాటింగ్ మనం చేస్తే బాల్ తో వెళ్తుంది. బ్యాస్ బాల్ అయినా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ తట్టుకోవాలి. శ్రీకర్ భరత్ ఆడాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్ టైం అంత ముందు అశ్విన్ 5 వికెట్స్ 10 వికెట్స్ ఆల్ తీయడం జరిగింది. సో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ. స్పిన్నింగ్ ట్రాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్లాట్ ట్రాక్ అయితే బూమ్రా 5 ఆర్ సిరాజ్ 5 చాలా మంది అభిమానులు అయితే వస్తూనే ఉన్నారు, మనం చూసుకోవచ్చు. కంటిన్యూ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని ఒక ధీమని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటారు మ్యాచ్? మంచిగా ఉంటుంది. ఇండియా విన్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. సో ఏంటి అసలు టెస్ట్ మ్యాచ్ వన్డేకి వచ్చే టెస్ట్ మ్యాచ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇండియా టెస్ట్ మ్యాచ్ చూడాలి కదా, చాలా సేపు తర్వాత అయితే. మనం వచ్చింది టెస్ట్ మ్యాచ్ కా వన్డే మ్యాచ్ కా అన్నంత అభిమానులు అయితే వచ్చారు. వన్డే వచ్చేసారు. సో బ్రదర్ ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి అసలు? It will be a good game, okay, because we usually do not have international matches in Hyderabad, right? So once in a blue moon we have those matches, so we expect some good crowd to come up, okay, and some good match to show up here. However, we will miss Virat Kohli because he's not there here, right? So yeah, I think that's it. Thanks. అయితే వస్తున్నారు. సో ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్? I'm going to think. I think it will be very exciting. India. Because India. Where from you? Huh? Where from you? Hyderabad. Yes. చాలా మంది అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గెలుస్తాను ఒక ధీమా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఎంతమంది వస్తున్నారు? ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. జీతేగా ఇండియా జీతేగా. ఎంతమంది వచ్చారు? 10 members. 10 members. సో లోపల స్టేడియం దత్తర్ వెళ్ళిపోతుందా? 100%. మియా బాయ్. సో ఒకటి మనకి విరాట్ కోహ్లీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు విరాట్ కోహ్లీ, కానీ ఆయన అందుబాటులో లేరు. అన్ఎక్స్పెక్టెడ్ ఈ రోజు అతను రాలేకపోయాడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో రెస్ట్ ఈ రోజు చిన్నవి చిన్న ఏంటి ఎలా 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 ఉంటుంది అనుకున్నావు? ఏం చూద్దామని వచ్చేసారు? మ్యాచ్ చూస్తా. మ్యాచ్ చూడడానికి వచ్చా? ఎవరు ఫేవరెట్ ఎవరు నీకు? విరాట్ కోహ్లీ. మరి లేడుగా విరాట్ కోహ్లీ అంకుల్. రోహిత్ శర్మ. స్టేడియంలో ఎలా ఎంజాయ్ చేస్తావు? స్టేడియంలో ఎలా ఎంజాయ్ చేస్తావు? అరుస్తావా? అరుస్తావా? 4కి 6కి అరుస్తావా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తెలుగు नहीं आता मेरे को. कैसे मैच? अच्छा है सर, ऑलवेज इंडिया मैच अच्छा ही होता है. और देखो बच्चों का छुट्टी करके एंजॉय करने आए हैं कुछ देर के लिए. 1 बजे तक 2 बजे तक एंजॉय करेंगे, फिर अपना दूसरा काम देखेंगे. చాలా మంది వస్తున్నారు. ఇంకొంతమంది ఎలా ఉంటుంది? Definitely it was good. Combination in India versus England is very good, sir, actually. ఫస్ట్ టైం ఇంగ్లాండ్ మన దగ్గర ఆడుతుంది. Definitely. So it will be whitewash. We'll expect it like, yeah. కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ ఫోటోతో వచ్చారు, కానీ కోహ్లీ అందుబాటులో లేరు. కానీ కోహ్లీతో అయితే వచ్చారు. కోహ్లీ ఇస్ ఇన్ ఆల్రెడీ. కోహ్లీ మీ రూపంలో వచ్చారు. అంతేనా? నాట్ టు మిస్ విరాట్ కోహ్లీ. వి ఫ్యాన్స్ విల్ గెట్ హిమ్ ఇన్. సో ఇక్కడ మొత్తం కూడా విరాట్ ఫ్యాన్స్ వచ్చారు. ఒకసారి టీ షర్ట్స్ కూడా మొత్తం విరాట్ తోనే వచ్చారు. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే విరాట్ ఆడట్లేదు, ఒక్కటే కాస్త డిసప్పాయింట్. కానీ ఇక్కడ మాత్రం అందరూ కూడా విరాట్ తోనే వచ్చారు. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? చాలా బాగుంటుంది. జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు, మంచి కాంటెస్ట్ అవుతుంది. కేఎల్ రాహుల్, జిమ్మీ ఆండర్సన్. రోహిత్ ఫ్యాన్స్ సో ఎలా ఉండబోతుంది? రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కెప్టెన్సీ అయితే అదిరిపోతుంది. పర్ఫార్మెన్స్ చేస్తున్నాం రోహిత్ నుంచి. అంటే లోకల్ బాయ్ తెలుగాడే కదా, కొంచెం ఎక్స్పెక్టింగ్. లాస్ట్ టైం విరాట్ డబుల్ సెంచరీ, ఈసారి రోహిత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? డబుల్ సెంచరీ హోప్ అయితే ఉంటుంది, బట్ చేస్తే హ్యాపీ ఆబ్వియస్లీ. గో రోహిత్. చాలా మంది వస్తున్నారు. ఇటు ఇంగ్లాండ్ కి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో అయితే వస్తున్నారు. సో మరోవైపు ఇండియాకి సంబంధించిన జెండా కలర్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో రైట్, మొత్తానికైతే ఇటు ఇంగ్లీష్ ఫ్యాన్స్ అటు ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా వస్తున్నారు. సో ఫుట్బాల్ వర్సెస్ స్పిన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కాసేపటి తేలబోతుంది. 9:30కి మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ.